వెల్కమ్ టు మమత టేస్ట్ ఫుడ్ ఛానల్. ఈరోజు వీడియోలో వెరైటీ స్వీట్తో మీ ముందుకు వచ్చాను. చాలా వెరైటీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇది రవ్వతో సేమియాతో చేసే స్వీటు. ముందుగా ఒక కప్పు ఉంటుంది సేమియా తీసుకోవాలి. ఒక కప్పు సేమియా తీసుకున్న తర్వాత దీన్ని కడాయిలో వేపుకోవాలి. దూరగా వేపుకోవాలి, మాడకుండా దూరగా వేపుకోవాలి. ఈ స్వీట్ మీరు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. సో చాలా బాగుంటుంది. తప్పకుండా మా వీడియో చూసి ఈ స్వీట్ మీరు ట్రై చేయండి. ఇలా మాడకుండా కలుపుకోవాలి, ఇలా దూరగా వేపుకోవాలన్నమాట. సో ఈ విధంగా రావాలి. దీంట్లోనే ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇవి ఉండలు లేకుండా కలుపుకోవాలి. మధ్య మధ్యలో గడ్డలు కడుతుంది కాబట్టి సో ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఇది సేమియాను వాటర్లో బాగా ఉడికించాలి. ఇలా కలుపుకుంటూనే ఉండాలి, మాడుతుంది కాబట్టి కలుపుకోవాలి మధ్య మధ్యలో. ఈ విధంగా వచ్చిన తర్వాత ఒక కప్పు బెల్లాన్ని తీసుకుంటున్నాను ఇక్కడ. ఈ బెల్లాన్ని బాగా కలుపుకోవాలి, సేమియాకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కొంచెం గట్టిగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. బెల్లం వేసిన తర్వాత కడాయికి పట్టేస్తుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. సో ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఇలా ఇలా రావాలి. దీనికి పట్టిన గ్రేవీ అంతా ఇనికి ఇలా పొడిగా వచ్చేంత వరకు వేపుకోవాలి. సో ఈ విధంగా రావాలన్నమాట. ఇది ఇప్పుడు తీసేసి వేసుకొని చిన్న చిన్న రోల్ చేసుకోవాలి. పట్టుకుంటే ముద్ద పిసికేలాగా ఉండాలి. ఇప్పుడు వేరే కళాయి పెట్టేసి అందులో గ్లాస్ పాలు తీసుకుంటున్నాను. Yeah, I'm about to fade away, cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then baby have a taste. All the highs and the lows, no you'll never be the same. I don't really wanna hurt you but I can't control the pain. If you're sticking by my side, maybe we could be okay. Okay, okay, maybe you could be the change I need today. I promise that I've never felt this way. I really hope that you will choose to stay through all the pain. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. ఒక స్పూన్ దాకా నెయ్యిని కూడా వేసుకోవాలి. దింపేసుకొని ఇప్పుడు దాంట్లో కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. ఇది పాలల్లో పోయకూడదు కలర్ కాబట్టి దింపినాక పోసుకున్నాము. సో ఇది పైన వాటర్ దింపినాక
smile until I look away. But I've known you too long. It hurts to watch your blue eyes fade to gray as you fade away. As you fade away. రవ్వను బాగా చేతిలో As you fade away. చేయాలన్నమాట. స్ప్రెడ్ చేస్తే సేమియా ఇలా పట్టుకుంటే ముద్దలా ఉండాలి. I know you told your friend you're not okay. And tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long. It hurts to ఇప్పుడు వేరే watch your కళాయి blue పొయ్యి మీద eyes పెట్టేసి fade to gray. ఆయిల్ పోసుకోవాలి. వాటికి ఎంతైతే ఆయిల్ పడుతుందో అంత తీసుకోవాలి. అవి నూనెగా అంత ఆయిల్ పోసుకుంటే సరిపోతుంది. ఈ ఆయిల్ వేడయ్యాక కొద్దిసేపు పొయ్యి మీద ఉంచేసుకోవాలి. ఇది వేడయ్యాక ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకోవాలి. ఇలా అన్ని వేసుకోవాలి. మనకి ఎన్నైతే పడతాయో అన్నీ వేసుకోవాలి. ఇలా కిందకి పైకి ఒకసారి వీటిని అనుకోవాలి. ఎందుకంటే పైన ఉడుకుతుంది, కిందనే ఉడుకుతుంది కాబట్టి రివర్స్లో వేసుకుంటే మొత్తం ఉడుకుతుంది కాబట్టి ఇలా. ఇప్పుడు వీటిని ఈ కలర్ వచ్చినాక ఉంచేసుకొని తీసేసుకోవాలి. ఇవి చాలా బాగుంటాయి. సో మీరు కూడా ట్రై చేయండి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో మీరు కూడా ట్రై చేసి మా వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వేరే వాళ్ళకు షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఈ విధంగా వస్తాయి. ఇది రవ్వతో చేసే బూరెలు అంటారు. వీటిని చాలా బాగుంటాయండి. తప్పకుండా మీరు ట్రై చేసి మాకు కామెంట్ చేయండి. చూసారుగా ఈ విధంగా ఉంటాయి. చాలా బాగుంటాయండి.